చింతపల్లి మండలంలోని మాల్ పట్టణ కేంద్రంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్వామి వివేకానంద విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామి వివేకానంద కేవలం ఒక సాధువు మాత్రమే కాదని నేటి యువతకు మార్గదర్శకం అని కొనియాడారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గపు పాలన సాగిస్తోందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను విస్మరించి అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడం కాంగ్రెస్ నాయకులకు అలవాటుగా మారిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల నాయకులు ప్రజలను మోసం చేస్తూ రాజ్యమేలుతున్నారని హెచ్చరించారు. దేశం నాది, ఈ దేశాన్ని నేనే పాలించాలి, నేనే పాలిస్తానటువంటి విశ్వాసంతో మనం అందరం ముందుకు పోవాలి. మన దేశాన్ని చిన్నాభిన్నం చేయాలని ముష్కరులు, రకరకాలైనటువంటి వ్యక్తులు, నేను పేరు తీసుకోదలుచుకోలేదు, నా నోరు ఖరాబ్ చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడితే కంపే వస్తుంది నోట్లకెళ్ళి, ఆ పక్కన ఉన్న మాట్లాడితే ఇంకా కంపే వస్తుంది. ఆ కంపులకి నేను ఓదలుచుకోలేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, ఈ విగ్రహం ఇచ్చేటువంటి స్ఫూర్తితోటి భవిష్యత్తులో దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం మీద ఎగిరే జెండా ఏంటంటే ఇక్కడికి వచ్చిన మీరందరూ మనస్ఫూర్తిగా కష్టపడితే, మళ్ళీ చెప్తున్నా, 3 ఏళ్ళు ఉంది. ఎన్ని 3 ఏళ్ళు ఉంది. ఒక్కొక్కరు నెలకి 10 మందిని కొత్తగా మన పార్టీలకు సైన్యాన్ని తయారు చేస్తే ఖచ్చితంగా దేవరకొండని ఎవరు గెలవాలి? 2029 వచ్చే ఎలక్షన్స్ లో ఈ రాష్ట్రంలో అధికారులకు ఎవరు రావాలి? ఆచార్య జెండా రావాలి, బీజేపీ రావాలి అని చెప్పి మీరు ఉన్నటువంటి యువకులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఎలక్షన్లలో పోతా ఉంటాం. సందర్భం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు సర్పంచ్కో, ఎంపీటీసీకో, జడ్పీటీసీకో, కౌన్సిలర్కో పోటీ చేస్తారు. పోటీ చేస్తావా తమ్మి అని అడగగానే మన నోట్లకి వచ్చే మొదటి మాట, అన్న ఎదురుగున్నోడు ₹1 కోటి పెడతాడట, ఎదురుగున్నోళ్ళు బాగా బలంగా ఉన్నారంట, వాడు 100 కిలోల బరువు ఉన్నాడట అని మనోళ్ళు ముందే గుండె జారిపోతారు. ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలకు పనికిరారు. ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లో గెలుపుని ముద్దాడలేరు. గెలుపుని ముద్దాడాలంటే ఒకటే ఒక మాట ఉండాలి, ఎదురుగున్నది ఎవడైనా సరే, పొట్టోడా, పొడిగోడా, 6 అడుగులోడా, 3 అడుగులోడా నాకు సంబంధం లేదు. ఈ యుద్ధంలో ఎవరు గెలవాలి? నేనే గెలవాలి, నేనే గెలుస్తానే ధైర్యం ఉండాలని. దిస్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చాలా మందికి పోటీ చేద్దామా, గెలుస్తామంటావా, ఎదురుగున్న ఆయన 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, 3 సార్లు ఎంపీ గెలిచిండు, నేను గెలుస్తానంటావా అంటారు. ఆయన 6 గెలిచినా 3 గెలిచినా కాదు, నువ్వు నిలబడి నీ శక్తి మొత్తం ఉపయోగించి రోజు నీ ముంగట నీకంటే తోపు ఇవ్వట్లేదనేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి యుద్ధంలో పోతే నీ సర్పంచ్ సరైన చిత్తనే లేక, అవునా? మరి ఎదురుగా పోటీ విశ్వాసం విడిస్తే తప్ప అప్పటిదాకా నా ప్రాణం పోదు. ఇది ఇట్లా వాదా చేసుకొని నేను మాల్కి సర్పంచ్ కావాలి, దేవరకొండకి ఎమ్మెల్యే కావాలి, మెదక్కి ఎంపీ కావాలి, లేదు నల్లగొండకి ఎంపీ కావాలి, ఒక గోల్ ఫిక్స్ చేసుకొని కరెక్ట్ 5 సంవత్సరాలు పనిచేయదు. ఎన్నేళ్ళు? 5 సంవత్సరాలు పనిచేస్తే శత్రు దుర్భేద్యమైనటువంటి నియోజకవర్గం అంటే ఏం లేదు. ఏడికి పోయినా గెలుస్తాం, ఆఖరికి చార్మినార్ పోతే కూడా గెలుస్తాం. మీకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసాన్ని ఇచ్చేందుకే ఇట్లాంటి మహనీయుల విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకుంటాం. ఈ రోజు వారి జన్మదినం సందర్భంగా ఆ మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించి మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి విశ్వ హిందూ పరిషత్ పెద్దలకి, జిల్లా పార్టీ అధ్యక్షుడు మిత్రుడు వర్షిత్ రెడ్డి గారికి, మండల పార్టీ నాయకులందరికీ పేరు పేరున మరొక